అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పైనాపిల్ ఫ్లేవర్తో కేక్ చేశాను. కేక్ అయితే చాలా టేస్ట్ అయితే వచ్చిందండి. సో చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బౌల్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. 1/3 కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి హాఫ్ కప్ అయితే షుగర్ పౌడర్ అనమాట. మిక్సీ పట్టేసుకొని షుగర్ పౌడర్ అయితే వేసేసి అంతా అయితే విస్కర్తో కలిపేసాను. ఇది వచ్చేసి ఎగ్లెస్ కేక్ అండి. సో నెక్స్ట్ అయితే కొద్దిగా పెరుగు వేసాను. ఒక చిన్న కప్పు పెరుగు వేసేసి బాగా కలుపుకోవాలి. బీటర్తో కాకుండా నేను విస్కర్తోనే కలిపానండి. ఇప్పుడు మనం ఒక కప్పు మైదాపిండి అయితే జల్లించుకోవాలి. మెయిన్గా జల్లించుకోవడమే అండి. అసలు మనం కేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే జల్లించుకోవాలి పిండిని. నేను 1 కప్ అయితే మైదాపిండి యూస్ చేశాను. ఒక 1 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసాను. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. పావు కప్పు పాలైతే వేసుకున్నానండి నేను. చూడండి మంచి క్రీమీ టెక్స్చర్గా అయితే వచ్చింది. ఒక స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి పైనాపిల్ కదండి, పైనాపిల్ ఎసెన్స్ వేసాను అనమాట. మనం కేక్ చేసేదాన్ని అయితే కొంచెం ఆయిల్ వేసేసి దాని మైదాపిండితో డస్టింగ్ అయితే చేశానండి. ఇదంతా కూడా చేసేసి ఆ టెక్స్చర్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ అయితే ప్రీహీట్ అయితే చేసి పెట్టానండి 10 మినిట్స్ అయితే. ఇదైతే అందులో పెట్టేసి స్టాండ్ పెట్టేసి ఇదే బేక్ చేసేది అయితే పెట్టేశాను. ఇక్కడ షుగర్ సిరప్ కోసం అయితే షుగర్ అయితే వేసానండి. మనం నార్మల్గా హీట్ చేసుకోకున్నా పర్లేదు, బట్ హీట్ చేసుకుంటే బాగుంటుంది. అందులో కొంచెం చెక్క వేసి షుగర్ సిరప్ అయితే రెడీ చేశాను. ఇది వచ్చేసి ఇక్కడ విప్పింగ్ పౌడర్ అండి. ఇది 1 కప్ పౌడర్ అయితే తీసుకొని కొంచెం మిల్క్ అయితే కలిపేసి కాసేపు ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. కేక్ అయ్యేలోపు అలా కలిపి పెడితే బాగుంటుందని అంటారు. సో అలా కలిపేసి పెట్టాను, వెంటనే బీట్ చేయకుండా. 35 to 40 మినిట్స్ అయితే అయ్యిందండి. కేక్ అయితే చూశాను, నేను నైఫ్ పెట్టి చూశాను, పర్ఫెక్ట్గానే ఉడికింది. దాన్ని చల్లార్చినాకైతే డీమోల్డ్ అయితే చేశాను. చాలా స్పాంజీగా మంచిగా వచ్చింది. ఇప్పుడు విప్పింగ్ పౌడర్ అయితే ఉంది కదండి, అదైతే బీట్ చేసుకున్నాను అనమాట విప్పింగ్ క్రీమ్ కోసం. ఫస్ట్ అయితే స్లోగా బీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే నెమ్మదిగా స్పీడ్ పెంచుతూ బీట్ చేసుకోవాలి. నేను అందులో కొంచెము షుగర్ పౌడర్ కూడా వేసాను, ఇంకా పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసాను కొద్దిగా. కొంచెం కరెక్ట్గా చేయాలి కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి కేక్. ఇప్పుడైతే అవి టూ స్లైడ్స్ అయితే కట్ చేశానండి. ఫస్ట్ కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టేసి
ఫస్ట్ ఇదైతే పెట్టేశాను, ఫస్ట్ లేయర్ పెట్టేసి ఇంకా విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేశాను. తీస్తుంటే కొద్దిగా కట్ అయ్యిందనమాట. ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మీదైతే పైనాపిల్ క్రష్ అయితే వేసానండి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మనం హోమ్ మేడ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనాపిల్ క్రష్ అయితే అప్లై చేసి ఇంకా మళ్ళీ ఇంకొక లేయర్ అయితే పెట్టాను. సేమ్ ప్రాసెస్. సేమ్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసి పైనాపిల్ క్రష్ అయితే వేసాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, బట్ అపియరెన్స్ కొంచెం వేరే ఉందండి అంతే. పైపింగ్ బ్యాగ్లో అయితే నేను దానిలో కొంచెం క్రష్ వేసేసి పైన ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదంతా డెకరేట్ చేసి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తినేసామండి. చాలా టేస్టీగా ఉంది. హ్యావ్ ఎ నైస్ డే.